టీసాట్ ప్రేక్షకులకు నమస్కారం. మనం గత తరగతిలో ప్రమేయాల గురించి చర్చించుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రమేయాల యొక్క రకాలు వాటి గురించి చర్చించుకున్నాము. దానిలో మనకేంటంటే అన్వేక ప్రమేయము, సంగ్రస్త ప్రమేయము మొదలగు ప్రమేయాల గురించి మనం చర్చించుకోవడం జరిగింది. ఈ ఎపిసోడ్లో కూడా అనగా ఈనాటి కార్యక్రమంలో కూడా మనము మరికొన్ని ప్రమేయాల గురించి తెలుసుకొని అంటే ఫంక్షన్స్ గురించి తెలుసుకొని తర్వాత వాటికి సంబంధించినటువంటి సమస్యలను మనం కొన్నింటిని పరిశీలిస్తాం. కాబట్టి ఈ కార్యక్రమంలో భాగంగా మనము మొట్టమొదట ఒక ఉదాహరణను మనం పరిశీలిద్దాం. A = ABC, B = 1, 2. దీనిని రేఖాచిత్రం ద్వారా చూద్దాం, పటముల ద్వారా పరిశీలిద్దాం. A, B, C 1, 2. A 1తోని, B 1తోని, C 1తో జత చేయబడింది అనుకుందాం. ఈ ప్రమేయాన్ని మనం F అనే ప్రమేయం అనుకుందాం. ఇప్పుడు ఒకసారి F అనే ప్రమేయాన్ని మనము క్రమయుగ్మ రూపంలో రాద్దాం సమితిగా. అంటే A, 1, A, 1, B, 1, C, 1గా రాయవచ్చు. ఇప్పుడు ఒకసారి మనం ఈ ప్రమేయాన్ని గమనించినట్లయితే ఈ ప్రమేయం యొక్క ప్రదేశము రాద్దాం. ప్రదేశము మనకు తెలుసు, ప్రదేశం అనేది మొదటి ప్రథమ నిరూపకముల యొక్క కలిగినటువంటి మూలకాలు కలిగినటువంటి సమితి అనగా A, B, C. అదేవిధంగా వ్యాప్తిని రాద్దాం. వ్యాప్తి చూడండి, ఇక్కడ కేవలం 1. కాబట్టి ఈ ప్రమేయంలో మనము ఏమి గమనించాము? ఈ ప్రమేయంలోని వ్యాప్తిలో మనకు గల మూలకాల సంఖ్యను ఒకసారి మనం గమనిద్దాం. ఎన్ని మూలకాలు ఉన్నాయండి? కేవలం 1 మూలకం మాత్రమే ఉంది. అంటే అర్థం ఏమిటి? ఇది ఏకమూలక సమితి. వ్యాప్తి అనేది ఏకమూలక సమితి అయింది. ఈ విధంగా ఒక ప్రమేయం యొక్క వ్యాప్తి గనక ఏకమూలక సమితి సింగిల్టన్ సెట్ అయినట్లయితే ఆ ప్రమేయాన్ని ఇక్కడ మనం దాన్ని స్థిర ప్రమేయం అని మనం పిలుస్తాము. స్థిర ప్రమేయం అంటాం. అంటే స్థిర ప్రమేయం అంటే స్థిర ప్రమేయం యొక్క వ్యాప్తిలో కేవలం ఒకే ఒక మూలకం ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఇక్కడ మనము Fను మ్యాప్స్ A to Bని స్థిర ప్రమేయము అంటారు. స్థిర ప్రమేయం. ఇప్పుడు ఒక విధంగా ఆలోచిద్దాం. A నుండి Bకి ఎన్ని స్థిర ప్రమేయాలు మనం ఇక్కడ నిర్వచించవచ్చు? అంటే ఒకసారి గమనించినట్లయితే A, 1, B, 1, C, 2 లాగా A, 2, B, 2, C, 2 కూడా మనం నిర్వచించవచ్చు కదా. కాబట్టి ఇక్కడ మనకు A నుండి Bకి 2 స్థిర ప్రమేయాలను మనం నిర్వచించవచ్చు. అంటే ఇప్పుడు Bలో ఉన్నటువంటి యొక్క మూలకాల సంఖ్యను ఒకసారి గమనించండి. దానిలో 2 మాత్రమే ఉన్నాయి. కాబట్టి A నుండి Bకు వరకు నిర్వచించగల స్థిర ప్రమేయాల సంఖ్య అంటే N of B. అంటే N of B అంటే ఇక్కడ 2. మనం ఇప్పుడు మరొక ఉదాహరణ గమనిద్దాం. A, B. Aలో మూలకాలు 1, 2, 3 అనుకుందాం. అదేవిధంగా ఇప్పుడు దీన్ని కూడా మనము Aనే అనుకుందాం. అంటే A నుండి Aకి ఒక ప్రమేయాన్ని మనం నిర్వచించడానికి ప్రయత్నం చేద్దాం. 1, 2, 3. 1 1 చేత, 2 2 చేత, 3ను 3 చేత జత చేద్దాం అనుకుందాం. అంటే 1 యొక్క ప్రతిబింబం 1, 2 యొక్క ప్రతిబింబం 2, 3 యొక్క ప్రతిబింబం 3.
అంటే ఈ విధంగా మనము ఏ నుండి ఏకు నిర్వచించినటువంటి ప్రమేయాన్ని మనము దాన్ని ఐతో సూచిద్దాం. అంటే ఐ ఈజ్ ఈక్వల్ టు 1, 1, 2, 2, 3, 3. ఈ విధంగా నిర్వచించబడినటువంటి ప్రమేయము. అంటే ఈ ఐ అనే ప్రమేయము మనం గమనించినట్లయితే ఏ నుండి ఏ పైకి నిర్వచించబడింది. కాబట్టి ఈ ప్రమేయాన్ని ఏమంటారంటే తత్సమ ప్రమేయము అంటారు. తత్సమ ప్రమేయం మనం కేవలము ఒకటి మాత్రమే నిర్వచించగలము. తత్సమ ప్రమేయాన్ని మనము ఈ రూపంలో కూడా తెలపవచ్చు. ఐ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఫర్ ఎవరీ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ. దీన్ని తత్సమ ప్రమేయం అంటారు. మనం అదేవిధంగా నెక్స్ట్ సంయుక్త ప్రమేయం గురించి ఒకసారి పరిశీలిద్దాం. సంయుక్త ప్రమేయము, దీన్నే కాంపోజిట్ ఫంక్షన్ అంటారండి. కాంపోజిట్ ఫంక్షన్. ఇప్పుడు మనము 3 సమితులను తీసుకుందాం. ఏ, బి, సి. ఏ, బి, సి అనే సమితిని తీసుకుందాం. ఏలో ఒక మూలకాన్ని ఎక్స్ అనుకుందాం. సంయుక్త ప్రమేయము. సంయుక్త ప్రమేయము, కాంపోజిట్ ఫంక్షన్. మనము సంయుక్త ప్రమేయం గురించి ఒకసారి తెలుసుకుందాం. ఏ ఒక సమితి, బి ఒక సమితి, సి ఒక సమితి అనుకుందాం. ఏ, బి, సి. ఏలో ఎక్స్ అనే మూలకం, బిలో వై అనే మూలకం, సిలో జెడ్ అనే మూలకం తీసుకుందాం. ఏ నుండి బికు నిర్వచించినటువంటి ప్రమేయాన్ని ఎఫ్గా, బి నుండి సికి నిర్వచించినటువంటి ప్రమేయాన్ని జీగా తీసుకున్నట్లయితే ఒకసారి వై అనేది ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని మనకు తెలుసు. దీనిని సమీకరణం 1గా తీసుకుందాం. అదేవిధంగా జెడ్ ఈజ్ ఈక్వల్ టు జీ ఆఫ్ వై అని గమనించవచ్చు. ఈ సమీకరణం 1 నుండి వై విలువను ప్రతిక్షేపిస్తే జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అవుతుంది. దీన్ని జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్గా రాయవచ్చు. అనగా జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ అని తెలుస్తుంది. జెడ్ అనేది జీ సర్కిల్ ఎఫ్ యొక్క ఎక్స్ యొక్క ప్రతిబింబం అని తెలుస్తుంది. అంటే ఎక్స్ అనేది ఏలో ఉన్నటువంటి మూలకము, జెడ్ అనేది సిలో ఉన్నటువంటి మూలకం. కాబట్టి జీ సర్కిల్ ఎఫ్ అనే ప్రమేయము ఏ నుండి సికు నిర్వచించబడిందని అర్థం. ఇక్కడ జీ సర్కిల్ ఎఫ్కు ఈ ప్రదేశము ఏ అవుతుంది, సహప్రదేశము అంటే కోడొమైన్, సహప్రదేశము సి అవుతుంది. ఇప్పుడు ఈ విధంగా నిర్వచించినటువంటి ప్రమేయాన్ని ఎఫ్ కామా జీల సంయుక్త ప్రమేయాన్ని జీ సర్కిల్ ఎఫ్తో సూచిస్తారు. అదేవిధంగా జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఈ ఉన్నటువంటి యొక్క మూలకాల దృష్ట్యా జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు జెడ్ అని రాస్తారు. ఇప్పుడు మనము ప్రమేయాలకు సంబంధించినటువంటి కొన్ని సమస్యలను సాధించడానికి ప్రయత్నం చేద్దాం. ఏ ఇజ్ ఈక్వల్ టు ఏబిసి, బి ఈజ్ ఈక్వల్ టు
PQRS మరియు F is equal to A comma P, A comma P, A comma Q, A comma Q, B comma Q, C comma S. అయితే F అనేది అంటే అర్థం ఏంటి? F అనేది ప్రమేయం అవుతుందా కాదా, లేకపోతే కేవలం సంబంధం మాత్రమే అవుతుందా, అది మనం పరిశీలించాలి. ఇది ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది పరీక్షలో. కాబట్టి ఇప్పుడు మొదట మనం ఒకసారి దీనికి చిత్రానికి గీయడానికి ప్రయత్నం చేద్దాం. ఈ ప్రమేయానికి A, B, ఏలో మూలకాలు ఈ ప్రకారం ఇప్పుడు ఇది F అనే ప్రమేయంగా మనం భావించినట్లయితే A, B, C. P, Q, R, S. A Pతో జత చేయబడ్డది, A Qతో జత చేయబడ్డది, B Qతో జత చేయబడ్డది, C Sతో జత చేయబడ్డది. ఒక విషయం గమనించినట్లయితే ఏలో ఉన్నటువంటి ఒక మూలకానికి ఏలో ఉన్నటువంటి ఒక మూలకానికి బిలో ఉన్నటువంటి రెండు మూలకాలతో జత చేయబడ్డది. కాబట్టి ఇది ప్రమేయము కాదు. కానీ ఏమవుతుంది? ఇది సంబంధము అవుతుంది. ప్రమేయం కాదు కానీ సంబంధం అవుతుంది. ఇప్పుడు మరొక ప్రశ్న చూద్దాం. F is equal to 1, 2, 2, -3, 2, -3, 3, -1. అనే ప్రమేయంలో F² is equal to, లేదా ఇంకా మరికొన్ని ప్రశ్నలు కూడా అడగవచ్చు. mod F is equal to F³ is equal to. సో ఇలాంటి సమస్యలు మనకు వచ్చే అవకాశం ఉంది. లేదా 2F is equal to. సో వీటిని ఒకసారి మనము సాధించడానికి ప్రయత్నం చేద్దాం. అంటే F is equal to ఈ విధంగా ఒక ప్రమేయాన్ని ఇచ్చేసి F² విలువను కానీ, F³ విలువను కానీ, 2F విలువను కానీ, mod F విలువను కానీ అడగడానికి అవకాశం ఉంది. ఇలాంటి సమస్యలు మనం ఏ విధంగా సాధించాలో ఒకసారి మనం పరిశీలిద్దాం. F², ఇది పోటీ పరీక్ష కాబట్టి దీని అంత స్పష్టంగా చేయవలసిన అవసరం లేదు. F² అంటే అర్థం ఏంటంటే f(x)² అని అర్థం. f(x) అనేది ప్రతిబింబము, అంటే వ్యాప్తిలో ఉన్నటువంటి ఒక మూలకం అవుతుంది కాబట్టి ఆ మూలకాన్ని మాత్రమే వర్గం చేయాలి. అంటే ఇప్పుడు మనము Fలో ఉన్నటువంటి యొక్క ప్రదేశాన్ని మార్చకుండా ఆ వ్యాప్తిలో ఉన్నటువంటి యొక్క మూలకాలను మనం వర్గం చేసినట్లయితే వచ్చేదే F² యొక్క అనేటువంటి ఒక ప్రమేయం అవుతుంది. కాబట్టి ఇక్కడ మనము చేయవలసిన పని ఏంటంటే 1, 2² అంటే 4. గమనిస్తున్నారా? 2, -3² 9. అదేవిధంగా 3, -1² అంటే 1. సో ఈ విధంగా మనం F² కనుక్కోవచ్చండి. ఒకసారి గమనించండి. ఇప్పుడు mod F ఏ విధంగా కనుక్కోవాలి? mod F అంటే అర్థం ఏంటంటే ఒకసారి గమనించండి. mod F is equal to mod of f(x) అని అర్థం. కాబట్టి ఇప్పుడు mod f(x) అంటే Fలో ఉన్నటువంటి యొక్క ద్వితీయ మూలకాలకు అంటే సెకండ్ కోఆర్డినేట్స్కు మనంన్నిటికి కూడా మనము పరమమూల్య విలువలు మాడ్యులస్ వాల్యూస్ రాస్తే దీని యొక్క జవాబు వస్తుంది. mod F అనేటువంటి యొక్క ప్రమేయం వస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, 1,
mod 2 2 2 3 3, 1. అదేవిధంగా ఎఫ్ క్యూబ్ ఇప్పుడు గమనించగలుగుతారు. ఎఫ్ క్యూబ్ అనేది ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ క్యూబ్. కాబట్టి ఇప్పుడు ఈ ప్రకారం ఇప్పుడు మనము 1, 8 2, -27 3, -1గా రాయవచ్చు. అదేవిధంగా 2f అంటే అర్థం ఏంటంటే ఒకసారి మీరు ఊహించండి. 2f అంటే 2 ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని అర్థం. 1, 8 2, 2 ఇంటూ 2 4, 1, 4 2, -6 గమనిస్తున్నారా? 3, -2. సో ఈ విధంగా మనము ఎఫ్ ఇచ్చినప్పుడు f² కానీ f³ కానీ 2f కానీ అదేవిధంగా mod f కనుక్కోవచ్చు. అదేవిధంగా ఎఫ్ మరియు జీ ప్రమేయాలు ఇచ్చేసి మామూలుగా జీ అనే ప్రమేయం ఇచ్చేసి వీటిని కూడా అడగవచ్చండి. 2f + 3g f + g f - g f × g f/g ఇలాంటి ప్రమేయాలను కూడా కనుక్కోమని అడగవచ్చు. అంటే ఎఫ్తో పాటు జీ అనే ప్రమేయం కూడా ఇవ్వడం జరుగుతుంది. వీటిని కూడా గణించమని అడగవచ్చు. వీటిని మీరు మీ స్టడీ మెటీరియల్ నుంచి కానీ పాఠ్యపుస్తకాల నుంచి కానీ వీటిని పరిశీలించి మీరు వీటిని ప్రయత్నం చేయండి. మరొక ప్రశ్నను గమనిద్దాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ ఆఫ్ 1/x ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ 1/x ఎక్స్ గ్రేటర్ దాన్ 0 అయ్యేటట్లు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని బహుపది వ్యవస్థితమైతే ఎఫ్ ఆఫ్ 3 ఈజ్ ఈక్వల్ టు ఇచ్చట ఎఫ్ ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు 9. ఆప్షన్ ఏ 26, ఆప్షన్ బి 27, ఆప్షన్ సి 28, ఆప్షన్ డి 29 వ్యవస్థితం. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న అండి. ఇది చాలా పోటీ పరీక్షలు కూడా రావటం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని ప్రాక్టీస్ చేయాలి. అంటే ఈ సమస్యను సాధించాలంటే వీటిని ఏమంటారంటే ఫంక్షనల్ ఈక్వేషన్స్ అంటారు. ఇలాంటి ఫంక్షనల్ ఈక్వేషన్స్ సాధించాలంటే మనము కొన్నిసార్లు మనం ఇంటగ్రేషన్ కానీ వాటిని ఉపయోగించవలసిన అవసరం ఉంటుంది. కానీ అలాంటివి లేకుండా దీన్ని మనము ఈ స్థాయిలో ఒక షార్ట్కట్ రూపంలో గుర్తుపెట్టుకుంటే ఈ సమస్యను మనం చాలా సులభంగా చేయొచ్చు. ఇక్కడ షార్ట్కట్ ఏంటంటే ఇచ్చినటువంటి నియమాన్ని పాటించేటటువంటి యొక్క బహుపది ఏ రూపంలో ఉంటుందంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2n ± 1. కానీ ఇక్కడ ఎక్స్ అనేది ధనసంఖ్యగా ఉంది కాబట్టి ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ను మనము లేదా ఎఫ్ ఆఫ్ ఎన్ను 2n + 1గా తీసుకోవాలి. అదేవిధంగా ఎఫ్ ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 9 అని ఇవ్వడం జరిగింది కాబట్టి ఎన్ విలువను మనం కనుక్కున్న తర్వాత ఆ ప్రమేయాన్ని నిర్వచిస్తాము. తర్వాత మనకు కావలసినటువంటి విలువను మనం గణించడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ షార్ట్కట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎఫ్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 2n + 1. సో ఇలాంటి నియమాన్ని పాటించేది ప్రమేయం ఎఫ్ ఆఫ్ ఎక్స్ కాబట్టి మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బహుపది కాబట్టి x⁴n + 1
ఎక్స్ గ్రేటర్ దాన్ 0. ఇక్కడ ఇచ్చింది ఒకసారి గమనించండి. ఎఫ్ ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు 9. అంటే మనము 2 టు ద పవర్ ఆఫ్ n ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 9. ఇప్పుడు మనం దీన్ని సాధించాలి. 2 పవర్ n ఈజ్ ఈక్వల్ టు 9 మైనస్ 1 8 అవుతుంది. అంటే 2 టు ద పవర్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు 2 క్యూబ్. n ఈజ్ ఈక్వల్ టు 3 అని తెలుస్తుంది మనకు. ఇప్పుడు మనకు ఈ బహుపది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ ప్లస్ 1 అని నిర్ధారించడం జరిగింది. మనకి ఇప్పుడు అవసరమైనటువంటి విలువ ఏంటండి? F3 కనుక్కోవాలి. F3 అంటే ఎక్స్ బదులు మనం 3 ప్రతిక్షేపించాలి. 3 క్యూబ్ ప్లస్ 1 అంటే 27 ప్లస్ 1 అంటే ఇప్పుడు జవాబును మీరు సులభంగా గుర్తించగలుగుతారు, 28. కాబట్టి మన ఆన్సరు 28 ఇస్ ద రైట్ ఆన్సర్. కాబట్టి 28 దీంట్లో కరెక్ట్ ఆన్సర్ ఏదండి? సి. సో సి ఈజ్ ద రైట్ ఆప్షన్. సో చాలా ఇంపార్టెంట్ ప్రశ్న అండి. ఈ ప్రశ్న చాలా జాగ్రత్తగా మీరు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. మరొక ప్రశ్నను మనం గమనిద్దాం. 3f ఆఫ్ ఎక్స్ మైనస్ 2f ఆఫ్ 1 బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అయితే ఎఫ్ ఆఫ్ 2 ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ 2/7, సెకండ్ ఆప్షన్ 7/5, థర్డ్ ఆప్షన్ 1/2, ఫోర్త్ ఆప్షన్ 7/2. ఒకసారి ప్రశ్నను మనం జాగ్రత్తగా పరిశీలిద్దాం. 3f ఆఫ్ ఎక్స్ మైనస్ 2f ఆఫ్ 1 బై ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ అయితే ఎఫ్ ఆఫ్ 2 యొక్క విలువ ఎంత? వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎఫ్ ఆఫ్ 2? ఇక్కడ మనము ఎఫ్ ఆఫ్ 2 కనుక కనుక్కోవాలంటే మనం మొట్టమొదట ఎఫ్ ఆఫ్ ఎక్స్ను మనం నిర్ధారించాలి. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేటువంటి యొక్క ప్రమేయం యొక్క విలువను కనుక్కోవాలి. అది సూత్ర రూపంలో కనుక్కోవాలి. అంటే గతంలో మాదిరిగా ప్రశ్నలో మాదిరిగా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ n ప్లస్ 1 ఏ విధంగా అయితే వచ్చిందో అలాంటిదే కాకుండా ఒక ప్రమేయాన్ని మనం రూపొందించాలి. ఆ ప్రమేయాన్ని రూపొందించిన తర్వాత తద్వారా మనం ఇప్పుడు ఏంటంటే ఎఫ్ ఆఫ్ 2 యొక్క విలువ కనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకసారి మనము ఇచ్చినటువంటి యొక్క విషయాన్ని చూద్దాం. 3 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ 2 ఇంటూ ఎఫ్ ఆఫ్ 1 బై ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్. దీన్ని సమీకరణం 1గా భావిద్దాం. ఎక్స్ బదులు 1 బై ఎక్స్ రాయగా, అంటే ఎక్స్ బదులు 1 బై ఎక్స్ ఇక్కడ మనం ప్రతిక్షేపిద్దాం. అప్పుడు ఏం జరుగుతుందండి? 3f ఆఫ్ 1 బై ఎక్స్ మైనస్ 2f ఆఫ్ 1 బై ఎక్స్ ఎక్స్ అవుతుందండి, ఈజ్ ఈక్వల్ టు 1 బై ఎక్స్. సమీకరణం 2. ఒకసారి గమనించండి, ఈ రెండు సమీకరణాలు మనం సాధించడం ద్వారా మనం ఇక్కడ సులభంగా ఎఫ్ ఆఫ్ ఎక్స్ను కనుక్కోవచ్చు. మనం ఏ విధంగా కనుక్కోవాలో ఒకసారి చూద్దాం. 3f ఆఫ్ ఎక్స్ మైనస్ 2 ఇంటూ ఎఫ్ ఆఫ్ 1 బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. రెండవ సమీకరణాన్ని కొద్దిగా మార్చి రాద్దాం మనకు అవసరం అనుగుణముగా, ఫర్ అవర్ కన్వీనియన్స్. దీన్ని మైనస్ 2f ఆఫ్ ఎక్స్ ప్లస్ 3f ఆఫ్ 1 బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 బై ఎక్స్. ఇప్పుడు ఒకసారి గమనించండి, ఎఫ్ ఆఫ్ 1 బై ఎక్స్ను తొలగించాలంటే ఇక్కడ మొదటి సమీకరణాన్ని 3 చేత, రెండవ సమీకరణాన్ని 2 చేత గుణకారం చేద్దాం. అంటే దీన్ని 3తోని దీన్ని 2తోని మనం గుణకారం చేద్దాం. మనకు అప్పుడు ఈ సమీకరణాలు ఈ రూపంలోకి మారిపోతాయి. 9f ఆఫ్ ఎక్స్ మైనస్ 6f ఆఫ్ 1 బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3x. గమనిస్తున్నారా? మైనస్ 4f ఆఫ్ ఎక్స్ ప్లస్ 6
ఎఫ్ ఆఫ్ 1/x ఈజ్ ఈక్వల్ టు 2/x అవుతుంది. ఒకసారి వీటిని కూడినట్లయితే ఏం జరుగుతుందండి? ఈ రెండు కొట్టివేయబడతాయి. అంటే చూడండి ఇక్కడ 5f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 3x ప్లస్ 2/x అనేటువంటి యొక్క ప్రమేయం వస్తుంది మనకు. అంటే దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అండి? ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ప్రమేయము 1/5 ఇంటూ 3x ప్లస్ 2/x. ఇప్పుడు మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ప్రమేయానికి మనం సూత్రాన్ని రాబట్టాం. కాబట్టి ఇప్పుడు మనకు కావలసిన విలువను సులభంగా కనుక్కోవచ్చు. మనకు అవసరమైంది ఎఫ్ ఆఫ్ 2 అంటే ఎక్స్ బదులు మనం 2 ప్రతిక్షేపించాలి. అంటే 1/5 3 2 6 ప్లస్ 2/2 అంటే 1 అంటే 7 ఇంటూ 1 7/5. సో ఇప్పుడు మనం ఆప్షన్ ఒకసారి గమనించండి. 7/5. 7/5 అనేది రైట్ ఆన్సర్ ఏంటంటే ఇక్కడ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ 7/5. సో ఇలాంటి సమస్యని కూడా మనం చాలా సులభంగా సమీకరణాల ఆధారంగా, వీటినే ఫంక్షనల్ ఈక్వేషన్స్ అంటారు. ఈ ఫంక్షనల్ ఈక్వేషన్స్ నుంచి మొట్టమొదట మనం ప్రమేయాన్ని రూపొందించిన తర్వాత కావలసినటువంటి యొక్క విలువను కనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. మరొక సమస్యను మనం పరిశీలిద్దాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు cos square x plus sin x to the power of 4 by sin square x plus cos x to the power of 4 for x belongs to R. అంటే x అనేది వాస్తవ సంఖ్య. అయితే ఎఫ్ ఆఫ్ 2017 ఈజ్ ఈక్వల్ టు ఎంత? దీని విలువ ఎంత? దీని ఆప్షను A1, B ఆప్షను 2, C3, D4గా తీసుకుందాం. ఒకసారి సమస్యను మనము పరిశీలిద్దాం. ఎప్పుడైనా సరే సమస్యను ఇచ్చినప్పుడు దానిని 1 లేదా 2 సార్లు మనం చదివిన తర్వాత సమస్య సాధించడానికి మనము ఉపక్రమించాలి. ఇక్కడ ఒకసారి సమస్యను చూసినట్లయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 4 డివైడెడ్ బై సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 4. ఎక్స్ అనేది ఇక్కడ వాస్తవ సంఖ్య. ఎఫ్ ఆఫ్ 2017 యొక్క విలువను కనుక్కోవాలి. అంటే ఒకసారి మనం ఆప్షన్స్ని గమనించినట్లయితే ఇక్కడ ఎఫ్ ఆఫ్ 2017 అనేది ఇక్కడ అన్నీ మనకు స్థిర సంఖ్యలు వచ్చాయి. సాధారణంగా ఎక్స్ అనేది ఇక్కడ మనం ఏంటంటే రేడియన్ కోణంలో కానీ లేకపోతే డిగ్రీలో కానీ తీసుకుంటాం. అంటే ఈ సమస్యలో ఏదో ఒక లాజిక్ దాగి ఉంది. ఆ లాజిక్ని కనుక మనం పట్టేసినట్లయితే, ఆ లాజిక్ని గమనించి మనము ఈ సమస్యను సాధిస్తే చాలా సులభంగా ఉంటుంది. ఒకసారి మనము కాస్ స్క్వేర్ ఎక్స్ను మనము 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్గా మార్చుకోవచ్చు, ఆ అవకాశం ఉంది. అదేవిధంగా హారంలో ఉన్నటువంటి యొక్క సైన్ స్క్వేర్ ఎక్స్ను 1 మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్గా మార్చుకోవచ్చు. ఈ విధంగా మార్చుకున్న తర్వాత వచ్చేటటువంటి యొక్క సోపానం ఏమిటో మనం గమనించవచ్చు. ఈ విధంగా సోపాన క్రమాన్ని పాటించుకుంటూ వెళ్ళినట్లయితే ఈ సమస్య చాలా సులభంగా వస్తుందండి. ఇప్పుడు మనము ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఈ కాస్ స్క్వేర్ ఎక్స్ను దీన్ని 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ అనుకుందాం. దాన్ని ఎస్ స్క్వేర్ అనుకుందాం. ఇది ఎస్ టు ద పవర్ ఆఫ్ 4 అంటే సైన్ ఎక్స్ అంటే ఎస్ అనుకుందాం. అదేవిధంగా కాస్ ఎక్స్ని సిగా తీసుకుందాం. దీన్ని 1 మైనస్ కాస్ స్క్వేర్ ప్లస్ కాస్ టు ద పవర్ ఆఫ్ 4 అంటే ఈ రెండు పదాల్లో నుంచి మైనస్ ఎస్ స్క్వేర్ కామన్ తీద్దాం. 1 మైనస్ ఎస్ స్క్వేర్ కామన్ అంటే మైనస్ ఎస్ స్క్వేర్ కామన్ తీసినట్లయితే 1 మైనస్ ఎస్ స్క్వేర్ అవుతుంది బై 1 మైనస్ సి స్క్వేర్ కామన్ తీస్తే 1 మైనస్ సి స్క్వేర్ అవుతుంది. మనకు తెలుసు 1 మైనస్ సైన్ స్క్వేర్ తీటా అంటే దీని బదులు కాసు స్క్వేర్ ప్రతిక్షేపించుకోవచ్చు.
అదేవిధంగా దీని బదులు సైన్ స్క్వేర్ ప్రతిక్షేపించుకోవచ్చు. అంటే మనకి ఇక్కడ వచ్చేది 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ కాస్ స్క్వేర్ ఎక్స్ వస్తుంది. అదేవిధంగా 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ కాస్ స్క్వేర్ ఎక్స్ వస్తుంది. లవహారాలు సమానమైనది కాబట్టి దీని విలువ 1 అని తెలుస్తుంది. ఈ రెండు కొట్టివేయటం ద్వారా 1. అంటే ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది స్థిర ప్రమేయము. ఎక్స్ యొక్క ఏ విలువకైనా సరే ఎల్లప్పుడూ 1. అంటే ఇక్కడ ఎక్స్ ఒకసారి గమనించినట్లయితే 2017 కాబట్టి ఎఫ్ ఆఫ్ 2017 కూడా 1 అవుతుంది. దేర్ఫోర్ ఇప్పుడు మనము ఈ లాజిక్ ప్రకారము ఎఫ్ ఆఫ్ 2017 ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇక్కడ ఆప్షన్ మనకు ఒకసారి గమనిద్దాం. ఏ ఈజ్ ద రైట్ ఆప్షన్. మరొక ప్రశ్న తీసుకుందాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ ఏ పవర్ ఎక్స్ ప్లస్ 1 బై ఏ పవర్ ఎక్స్ మైనస్ 1 అనేది ఏ సరి అంటే సరి ప్రమేయం అండి, బి బేసి, సి తత్సమ అంటే ఐడెంటిటీ ఫంక్షన్ తత్సమ, డి నన్ను అంటే ఏది కాదు అంటే సరికాదు బేసి కాదు అనుకుందాం. అంటే ఆ విధంగా ఇవ్వడానికి అవకాశం ఉంది పరీక్షలో మనకు. సో మొట్టమొదట ఒక ప్రమేయం ఇచ్చినప్పుడు అది సరి ప్రమేయమా లేదా బేసి ప్రమేయమా ఎలా గుర్తించాలి? దానికి ఏమైనా పరీక్ష ఉందా, టెస్ట్ ఉందా? ఎస్, ఒక పరీక్ష ఉంది. ఎలాంటి పరీక్ష అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఒక ప్రమేయం అయినప్పుడు ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ గనక ఎఫ్ ఆఫ్ ఎక్సే అయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ను సరి ప్రమేయము అని అంటారు. ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ గనక మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయినట్టయితే దాన్ని బేసి ప్రమేయము అంటారు. కాబట్టి ఇప్పుడు మనం మొదట దీన్ని సరి ప్రమేయాన్ని కానీ బేసి ప్రమేయాన్ని కానీ ఏ విధంగా పరిశీలించాలంటే ఎక్స్ బదులు మైనస్ ఎక్స్ ప్రతిక్షేపించి పరిశీలించాలి. ఆ విధంగా ప్రతిక్షేపించిన తర్వాత ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయితే సరి, ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయితే అది బేసి ప్రమేయంగా నిర్ధారించవచ్చు. ఈ రెండు కాని సందర్భంలో అది సరి ప్రమేయం కాదు బేసి ప్రమేయం కాదని మనం నిర్ధారించడానికి అవకాశం ఉంది. కాబట్టి మొదట ఒకసారి చూద్దాం. ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ను ఒకసారి గణిద్దాం. అంటే ఎక్స్ స్థానంలో మైనస్ ఎక్స్ ప్రతిక్షేపిద్దాం. మైనస్ ఎక్స్ ఏ పవర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1 బై ఏ పవర్ మైనస్ ఎక్స్ మైనస్ 1. ఇప్పుడు ఒకసారి దీన్ని ప్రత్యక్షంగా గమనించినట్లయితే సరి కానీ బేసి కానీ చెప్పడం కష్టం. ఇక్కడ ఒక చిన్న మనము మ్యానిపులేషన్ చేయాలి. అంటే ఎలా అంటే ఏ పవర్ మైనస్ ఎక్స్ను మనం 1 బై ఏ పవర్ ఎక్స్గా రాయొచ్చు కదండి. ఆ విధంగా రాసి ఒకసారి సూక్ష్మీకరించిన తర్వాత మళ్ళీ గమనించినట్లయితే అది సరియో బేసో చెప్పడానికి మనకు అవకాశం ఉంది. కాబట్టి ఒకసారి ఘాతాంక న్యాయ ప్రకారము ఏ పవర్ మైనస్ ఎక్స్ అంటే 1 బై ఏ పవర్ ఎక్స్ కాబట్టి ఈ విలువను మనము ఇక్కడ ప్రతిక్షేపిద్దాం. మైనస్ ఎక్స్ ఇంటూ 1 బై ఏ పవర్ ఎక్స్ ప్లస్ 1 బై 1 బై ఏ పవర్ ఎక్స్ మైనస్ 1. అంటే ఇప్పుడు దీన్ని మైనస్ ఎక్స్ ఇక్కడ ఏ పవర్ ఎక్స్ కనుక మనము ఎల్సిఎం తీసుకున్నట్లయితే ఇది 1 ప్లస్ ఏ పవర్ ఎక్స్గా రాసుకోవచ్చు. అంటే ఇది ఏ పవర్ ఎక్స్ ప్లస్ 1 అవుతుంది. ఏ పవర్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి ఇక్కడ 1 మైనస్ ఏ పవర్ ఎక్స్గా రాయొచ్చు. ఇప్పుడు ఈ మైనస్ను హారాంతో గుణించామనుకోండి, అప్పుడు ఏమవుతుందో చూద్దాం ఒకసారి. ఎక్స్ ఇంటూ దీన్ని ఏ పవర్ ఎక్స్ ప్లస్ 1, ఈ మైనస్ 1 ప్లస్ అవుతుంది అంటే ఏ పవర్ ఎక్స్ మైనస్ 1గా మారుతుంది. ఒకసారి మీరు గమనించండి, ఈ ఇచ్చినటువంటి యొక్క ప్రమేయం మొత్తాన్ని అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి యొక్క విలువను మీరు గమనించండి. ఈ రెండు సమానమైనవి కదండి. అంటే ఇక్కడ మనం ఏం రాయవచ్చండి, ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయింది. మనం గతంలో చర్చించుకోవడం జరిగింది. ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ కనుక ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయినట్లయితే అది సరి ప్రమేయం అవుతుంది. సో సరి ప్రమేయం. సో ఏ ఈజ్ ద రైట్ ఆప్షన్. మరొక ప్రశ్నను మనం గమనిద్దాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ax to the power of 5
ప్లస్ bx క్యూబ్ ప్లస్ cx ప్లస్ d అనేది బేసి ప్రమేయము. అయితే బేసి ప్రమేయం అయితే d ఈజ్ ఈక్వల్ టు d విలువ ఎంత? ఒకసారి ఇక్కడ ఆప్షన్స్ చూద్దాం. A1 B2 CR అంటే ఏదైనా ఒక వాస్తవ సంఖ్య, D0. ఇక్కడ బేసి ప్రమేయం యొక్క నిర్వచనం అనేది చాలా ముఖ్యం. సో మొదట మరొకసారి బేసి ప్రమేయం యొక్క నిర్వచనాన్ని గుర్తు తెచ్చుకొని ఈ సమస్యను చాలా సులభంగా సాధించవచ్చు. బేసి ప్రమేయం అంటే ఏమిటి? f ఆఫ్ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కనుక మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయితే దాన్ని బేసి ప్రమేయం అంటాం. కాబట్టి ఒకసారి బేసి ప్రమేయం యొక్క నిర్వచనాన్ని గుర్తు తెచ్చుకుందాం. f ఆఫ్ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ని ఏ విధంగా గణించాలి? ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ అంటే ఎక్స్ స్థానంలో మైనస్ ఎక్స్ ప్రతిక్షేపించాలి. ఇక్కడ ముఖ్య విషయాన్ని ఒకటి గమనించాలండి. మైనస్ ఎక్స్ యొక్క ఘాతాన్ని బేసి సంఖ్యకు పెంచినట్లయితే మైనస్ వస్తుందండి, సరి సంఖ్యకు పెంచితే ప్లస్ వస్తుంది. కాబట్టి ఒకసారి చూడండి, ఈ మొదటి పదంలో ఇచ్చినటువంటి యొక్క ప్రమేయంలో x⁵ కాబట్టి అది మైనస్ ax⁵ అవుతుంది. అదేవిధంగా మైనస్ bx³ అవుతుంది, మైనస్ cx అవుతుంది, ప్లస్ d. మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే అర్థం ఏంటంటే, మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ప్రమేయంలో ఉన్నటువంటి ప్రతి పదమును మైనస్ చేత లేదా -1 చేత గుణకారం చేయాలి. అప్పుడు ఏమి వస్తుంది మనకు ఒకసారి చూడండి, మైనస్ ax⁵ మైనస్ bx³ మైనస్ cx మైనస్ d వస్తుంది. ఒకసారి ఇరువైపులో ఉన్నటువంటి యొక్క సమాసాలను మనం పరిశీలించినట్లయితే ఈ రెండు కొట్టివేయబడతాయి, ఈ రెండు కొట్టివేయబడతాయి, ఈ రెండు కొట్టివేయబడతాయి. మైనస్ d ఇటువైపు తీసుకొచ్చినట్లయితే d ప్లస్ d 2d ఈజ్ ఈక్వల్ టు 0 అంటే d ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుంది. సో ఇప్పుడు గమనించి ఉంటారు, d విలువ ఎంతండి? 0. ఇచ్చినటువంటి ప్రమేయం కనుక బేసి ప్రమేయం అయితే d విలువ 0 అని మనకు తెలుస్తుంది. దీనిలో ఆప్షన్ ఏది కరెక్ట్ అండి? ఎస్, d ఈజ్ ద రైట్ ఆన్సర్. మరొక ప్రశ్నను గమనిద్దాం. a ఈజ్ ఈక్వల్ టు ABCD. B ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4. 1 2 3 4 అయితే A నుండి B వరకు నిర్వచించగల ప్రమేయాల సంఖ్య. అంటే నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ డిఫైన్డ్ ఫ్రమ్ A to B వేర్ A, B 2 sets ఆర్ గివెన్. అంటే ఈ విధంగా AB అనే సమితులు ఇచ్చినప్పుడు A నుండి Bకి మనం సాధ్యపడేటువంటి యొక్క ప్రమేయాల సంఖ్య ఎంత, ఆ సంఖ్య కనుక్కోవాలి. ఒకసారి ఆప్షన్స్ పరిశీలిద్దాం. A అనే ఆప్షన్ 24, B 232, C 256, D 16. ఈ సమస్యను సాధించాలంటే మనము పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్కు తెలుసుకున్నట్లు అధ్యాయాన్ని మనం చదువుకున్నట్లయితే దీన్ని సులభంగా సాధించవచ్చు. కానీ ఇవి చాలా పోటీ పరీక్షల్లో వస్తున్నాయి కాబట్టి వీటిని
ఒక షార్ట్కట్ రూపంలో లేదా ఒక సూత్ర రూపంలో మనం గుర్తుపెట్టుకోవచ్చు. అంటే ఏ నుండి బికి నిర్వచించగలిగినటువంటి యొక్క ప్రమేయాల సంఖ్య అని అడిగినప్పుడు ఎన్ ఆఫ్ బి టు ద పవర్ ఆఫ్ ఎన్ ఆఫ్ ఏ. ఎన్ ఆఫ్ ఏ అంటే ఏమిటి, ఎన్ ఆఫ్ బి అంటే ఏమిటి? ఎన్ ఆఫ్ ఏ అంటే ఏ అనే సమితి యొక్క కార్డినల్ సంఖ్య, కార్డినాలిటీ. ఎన్ ఆఫ్ బి అంటే బి అనే సమితుల యొక్క మూలకాల సంఖ్య. కాబట్టి మొట్టమొదట మనము ఎన్ ఆఫ్ ఏ, ఎన్ ఆఫ్ బి విలువలు కనుక్కోవాలి. ఎన్ ఆఫ్ ఏ ఫస్ట్ మొట్టమొదట మనం ఇక్కడ ఎన్ ఆఫ్ ఏ కనుక్కుందాం. ఎన్ ఆఫ్ ఏ అనేది తెలుసు మనకు 4. అదేవిధంగా ఎన్ ఆఫ్ బి అది కూడా 4 అండి. ఒకసారి సూత్రాన్ని గుర్తు తెచ్చుకుందాం. ఏ నుండి బి వరకు నిర్వచించగల ప్రమేయాల సంఖ్య ఎన్ ఆఫ్ బి టు ద పవర్ ఆఫ్ ఎన్ ఆఫ్ ఏ. అంటే చూడండి, ఇప్పుడు మనం ఎన్ ఆఫ్ బిని ఎన్ ఆఫ్ ఏను ప్రతిక్షేపిద్దాం. అంటే 4 టు ద పవర్ ఆఫ్ 4. 4 టు ద పవర్ ఆఫ్ 4 అంటే తెలుసు కదండి, 4 ఇంటూ 4 ఇంటూ 4 ఇంటూ 4 అంటే 16 ఇంటూ 16 256. ఇప్పుడు ఇక్కడ ఒకసారి కరెక్ట్ ఆప్షన్ మనం పరిశీలిద్దాం. 256. ఇక్కడ 256 చూడండి, ఏ బి సి డీలలో ఎస్, సి ఈజ్ ద రైట్ ఆప్షన్. సో ఈ విధంగా మనము సమస్యను చాలా సులభంగా సాధించవచ్చు. ఏ ఈజ్ ఈక్వల్ టు 6, 7, 8. బి ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3, 4, 5. అయితే ఏ నుండి బి వరకు నిర్వచించగల అన్వేక ప్రమేయాల సంఖ్య ఏ 5c3, బి 5 cube, సి 5p3, డి 3 to the power of 5. ఒకసారి ప్రశ్నను గమనిద్దాం. ఏ ఈజ్ ఈక్వల్ టు 6, 7, 8, బి ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3, 4, 5 అయితే ఏ నుండి బి వరకు నిర్వచించగల అన్వేక ప్రమేయాల సంఖ్య ఎంత అని అడిగాడు. అన్వేక ప్రమేయాల సంఖ్య అంటే ఇక్కడ ఎన్ ఆఫ్ ఏ లెస్ దాన్ ఎన్ ఆఫ్ బి, లేకపోతే ఎన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ బి అయినప్పుడు మాత్రమే నిర్వచించబడుతుంది. అదేవిధంగా దీన్ని కూడా మనం ఒక సూత్ర రూపంలో గుర్తుపెట్టుకోవచ్చు. ఏ నుండి బికు నిర్వచించగల అన్వేక ప్రమేయాల సంఖ్య ఈజ్ ఈక్వల్ టు ఎన్బి పిఎన్ఏ. అంటే పి అనేది ప్రస్తారాలు, పర్మిటేషన్స్. కాబట్టి ఒకసారి మనము ఇక్కడ కూడా ఎన్ ఆఫ్ ఏ రాయాలి. అంటే ఏ సమితిలోని విభిన్న మూలకాల సంఖ్య 3. ఎన్ ఆఫ్ బి ఇక్కడ 5, 1, 2, 3, 4, 5 కాబట్టి 5 ఉన్నాయి. ఏ నుండి బి వరకు నిర్వచించగల అన్వేక ప్రమేయాల సంఖ్య
ప్రమేయాల సంఖ్య. n ఆఫ్ బి పి n ఆఫ్ ఏ. ఇప్పుడు మనం ప్రతిక్షేపించినట్లయితే చూడండి 5p3 వస్తుంది. సో ఇక్కడ 5p3 is the right answer. So this 5p3 C will be the right answer. మరొక ప్రశ్నను మనం పరిశీలిద్దాం. f of x is equal to a minus x to the power of n 1 by n అయితే f circle f of x, f circle f of x. First option 0, B option 1, C option x, D option x to the power of n. ఒకసారి సమస్యను గమనిద్దాం. f of x is equal to a minus x to the power of n whole to the power of 1 by n అయితే f సర్కిల్ f of x అంటే f నుండి fకు నిర్వచించినటువంటి సంయుక్త ప్రమేయం యొక్క విలువను కనుక్కోవాలి. f సర్కిల్ f of x కాంపోజిట్ ఫంక్షన్ f సర్కిల్ f of xను మనం గణించాలి. ఇది దీంట్లో కూడా లాజిక్ ఉంటుందండి. సో f సర్కిల్ f of x అడిగినట్లయితే ఇక్కడ మనకు ఆన్సర్ x అని తెలుస్తుంది. అది మనకి ఇక్కడ తత్సమ ప్రమేయం అని తెలుస్తుంది. కానీ ఒకసారి ఇది సాధించి చూద్దాము. ఈ సాధనను మనం ఒక సులభంగా షార్ట్కట్ సూత్రంలాగా గుర్తుపెట్టుకొని మిగిలినటువంటి యొక్క సమస్యను సాధించడానికి సులభం అవుతుంది. కాబట్టి ఒకసారి వీటిని సాధించడానికి ప్రయత్నం చేద్దాం. ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మనకు తెలుసు, నిర్వచన ప్రకారం దీన్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్గా రాస్తాం. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏమిటి? a minus x to the power of n whole to the power of 1 by n. అంటే తిరిగి f of xలో ఈ x బదులు మనము ఇది ప్రతిక్షేపించాలి, ఈ విలువను ప్రతిక్షేపించాలి ఈ x స్థానంలో. అంటే చూడండి అప్పుడు మనకు ఈ విధంగా వస్తుంది. a minus x to the power of n whole to the power of 1 by n again whole to the power of n whole to the power of 1 by n. గమనిస్తున్నారా ఈ సోపానాన్ని? n కొట్టివేయబడుతుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి a minus a plus x to the power of n whole to the power of 1 by n. a క్యాన్సల్, n క్యాన్సల్ కాబట్టి x. మీరు గమనించారా ఇక్కడ ఇది ఒక తత్సమ ప్రమేయం అయింది. కాబట్టి ఇక్కడ మీరు ఒక విషయం గమనించవచ్చు. ఏ బదులు ఏదైనా సంఖ్య ఇచ్చేసి, అంటే ఉదాహరణకు చూడండి ఇలాంటి సమస్య ఇచ్చిన అనుకుందాం. f of x is equal to 25 minus x to the power of 4, మళ్ళీ ఇక్కడ కూడా 1/4 అని ఇచ్చి ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఆఫ్ అని అడిగారు అనుకోండి. ఒకసారి మనం ఈ సమస్యను దీంతో పోల్చినట్లయితే ఇక్కడ మనకు ఎఫ్ ఆఫ్ ఎక్స్ విలువ ఎక్స్ కాబట్టి ఇక్కడ ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఈజ్ ఈక్వల్ టు ఆఫ్ అవుతుంది. కాబట్టి దీని జవాబు ఆఫ్ అని రాయడానికి అవకాశం ఉంది. సో మరొక సమస్యను గమనిద్దాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ax by x plus 1 x does not equal to -1 మరియు f circle f of x is equal to x అయితే a is equal to.
a √2 b -√2 c 1 d -1. ఇక్కడ ఒకసారి గమనించండి, ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇవ్వబడింది, ఇక్కడ ఎక్స్గా ఇవ్వబడింది స్థిర ప్రమేయం. ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్ బై ఎక్స్ ప్లస్ 1 ఇచ్చినప్పుడు మనం ఏ విలువను కనుక్కోవాలి, లేదా ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ కావాలంటే ఏ విలువ ఎంత ఉండాలి అంటే దీన్ని మనం ఒకసారి ఈ విధంగా చేద్దాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మనకు ఎక్స్ అని తెలుసు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ బదులు ఈ విలువను ప్రతిక్షేపిస్తే ఏఎక్స్ బై ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అవుతుంది. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఏఎక్స్ బై ఎక్స్ ప్లస్ 1 విలువను మనం గణిద్దాం. ఒకసారి గమనించినట్లయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మనకు ఏఎక్స్ బై ఎక్స్ ప్లస్ 1 అని మనకు తెలుసు. ఒకసారి ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఏఎక్స్ బై ఎక్స్ ప్లస్ 1ను కనుక్కుందాం. అంటే ఎక్స్ స్థానంలో ఏఎక్స్ బై ఎక్స్ ప్లస్ 1 రాయాలి. అంటే ఇక్కడ చూడండి, ఏ స్క్వేర్ ఎక్స్ బై ఎక్స్ ప్లస్ 1, అదేవిధంగా ఏఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ప్లస్ 1, ఈ రెండు కొట్టివేయబడతాయి. ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఎక్స్ బై ఏఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1. ఇప్పుడు మనం ఈ విలువను తీసుకొచ్చేసి ఇక్కడ ప్రతిక్షేపించినట్లయితే ఏ స్క్వేర్ ఎక్స్ బై ఏఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. అడ్డగుణకారం చేద్దాం. ఏ స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1.